ఇక ఆకాశము వాయువు, వాయువు నుంచి పుట్టింది ఏమిటి అగ్ని, అగ్ని పుట్టింది కాబట్టి అగ్నిలో ఏముంటాయి శబ్దము ఉంటుంది, ఆ ప్రకారముగా స్పర్శము ఉంటుంది, అగ్నికి ముఖ్యమైనటువంటిది రూపము కూడా ఉంటుంది తేజస్సు అన్నమాట. అగ్ని నుండి ఏం పుట్టింది జలం పుట్టింది. ఇప్పుడు అగ్నిలో ఎన్ని గుణాలు ఉన్నాయి 3 గుణాలు ఉన్నాయి. మరి అగ్ని నుంచి జలం పుడితే జలంలో కూడా ఈ 3 గుణాలు సంక్రమిస్తాయి అన్నమాట. ఎట్లా జలంలో ఉన్నాయి మనకిప్పుడు జలములో శబ్దము స్పర్శము రూపము ఉంటుండగా జలము యొక్క ముఖ్యమైన గుణము రసం అన్నమాట. కాబట్టి ఇప్పుడు జలములో ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. ఇక ఆ విధముగా పృథ్వీ ఉందన్నమాట. పృథ్వీలో మరి ఎన్ని ఉన్నట్టు ఈ 4 ఉంటూ పృథ్వీ యొక్క గంధం అధికంగా ఉంటుందన్నమాట. ఈ 4 శబ్దము స్పర్శము రూపము రసము గంధము 5 ఉంటాయి ఇందులో. ఈ యొక్క పృథ్వీలో రసేన గుణేన అసాధారణేన పూర్వ గుణానుప్రవేశ చతుర్గుణ తదా గంధగుణేన పూర్వగుణానుప్రవేశ పంచగుణా పృథివీ. కాబట్టి ఇందులో 5 ఉన్నాయి. ఈ యొక్క పంచీకృతము ఈ ప్రకారముగా చేయబడింది. కాబట్టి అటువంటి పంచీకృతాన్ని అర్థం చేసుకున్న యోగ్యతను శృతిమాత మనకు అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్తు షష్ఠమ ప్రశ్న. ఈ షష్ఠమ ప్రశ్నలో ఇంతవరకు కూడా మనం పంచీకరణ విషయాలు విశదీకరించుకున్నాం. పంచీకరణ ప్రకారం వేదాంతరీత్యా ఇది అన్నమాట. అయితే ఇందులో మనం షోడశ కళలు చెప్పుకొని వస్తూ ఉన్నాం. ఆ షోడశ కళలలో ఈ విధంగా తథా తేరైవ భూతే ఆరబ్ధమింద్రియం ద్విప్రకారం బుద్ధ్యర్థ కర్మార్థం చ దశం సంఖ్యం. ఆ విషయాన్ని చెప్పారన్నమాట. బుద్ధ్యర్థం కర్మార్థం, బుద్ధీంద్రియాలు కర్మేంద్రియాలు కలిసి 10 అని. తస్య చ ఈశ్వరం అంతస్థం సంశయ సంకల్పాది లక్షణం మన ఏవ ప్రాణినాం కార్యకరణాంచ సృష్ట్వా తత్సిద్ధ్యర్థం వ్రీహీయవాది లక్షణం అన్నాను. ఎందుకు అంటే మరి పుట్టారు అంటే వారికి మనం ఆహారం పెట్టాలి కదా. అలాగనే భగవంతుడు మనకు కూడా ఈ అన్నాదులని సృష్టి చేశాడు. తతశ్చ అన్నాత్తు అద్యమానాత్ వీర్యం సామర్థ్యం బలం. అది అన్నం తింటే ఏం లాభం మనకి, దానివల్ల అన్నాత్ వీర్యం అన్నమాట. ఆ వీర్యమైనటువంటి సామర్థ్యాన్ని బలాన్ని ఎందుకు ఉండాలి, సర్వకర్మ ప్రవృత్తి సాధనభూతం ఇది. ఈ ప్రకారముగా తద్వీర్యవతాంచ ప్రాణినాం తపః. ఆ సామర్థ్యం వలను తపస్సు విశుద్ధి సాధనం సంకీర్యమానానాం. ఇక ఆ ప్రకారముగా మంత్రాహ తపో విశుద్ధ అంతర్బహికరణాభ్య కర్మ సాధనభూతాం. ఇక దాని యొక్క మంత్రములంటే వేదములు. అది ఋగ్యజుస్సామ అధర్వ అంగీరస. ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదం అన్నటువంటివి అవి 4 సృష్టించారు. తతః ఆ వేదాల వలన మనకేమి లాభము అంటే కర్మాగ్నిహోత్రాది లక్షణం. ఏవే కర్మ ఎలా చేయాలి. వేదము అంటే ఏమిటి, ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయో యో అలౌకికం ఉపాయం వేదయతి జ్ఞాపయతి సా వేద అని చెప్పారు. ఈ ప్రకారముగా ఇష్టప్రాప్తిని పరిచేస్తుంది, అనిష్ట పరిహారాన్ని కూడా మనకి చేస్తూ ఉన్నది. అటువంటి కర్మణాం ఫలం తేషు చ లోకేషు సృష్టానాం ప్రాణినాం నామ చ దేవదత్త. అటువంటి తరువాత నామాలని లోకాలను సృష్టించిన తరువాత పేర్లను కూడా సృష్టించాడన్నమాట. దేవదత్తుడు యజ్ఞదత్తుడు ఇత్యాది. ఈ ప్రకారముగా ఏతాః కళాః ప్రాణినాం అవిద్యాది దోష బీజాపేక్షయా సృష్టాః తైమిరికాది సృష్టా ఇవ ద్విచంద్రమసిక మక్షికాద్య స్వప్న దృక్సస్థ ఇవ సర్వపదార్థాః. ఈ పదార్థాలన్నీ కూడా అవిద్యాది దోష బీజ అపేక్ష చేత ఇవి ఈ యొక్క పదార్థ విచారణ చేస్తూ దీనికి భిన్నంగా ఉందని తెలుసుకున్నటువంటిదే విజ్ఞానం. లేక వీటితోనే ఉంటే తాదాత్మ్యం, ఇది అజ్ఞానం. ఈ విధంగా మనకి ఈ సృష్టి క్రమాలని షోడశ కళలని చక్కగా మనకి
అందించాడు. అందించిన తర్వాత చెప్తున్నారు, అరా ఇవ రథనాభో కళా యస్మిన్ ప్రతిష్ఠితాః తం వేద్యం పురుషం వేద యథా మావో మృత్యు పరివ్యధాయితి. తరువాత చెప్తున్నారు, అరా ఇవ రథనాభౌ కళా యస్మిన్ ప్రతిష్ఠితాః తం వేద్యం పురుషం వేద యథా మావ మృత్యు పరివ్యధాయితి. అయితే మరి ఈ షోడశి కళలు భగవంతుని యందు ఏ విధముగా అమర్చబడి ఉన్నాయి అంటే చెప్తున్నారు, రథనాభౌ రథము యొక్క ఇరుసులో. ఇప్పుడు మనం గుర్రాల బండి కానీ ఎడ్ల బండి కానీ తోలుకెళ్తున్నప్పుడు దానికి ఏముంటుంది, చక్రాలు చుట్టూ ఉంటాయన్నమాట. ఆ చక్రాలన్నీ దేని ఎందు ప్రతిష్టమవుతుంటుంది, అక్కడ ఒక నాభి అని ఉంటుంది. ఆ నాభి ఎందు ఇప్పుడు ఈ ఆకులు అంటే చక్రాలుగా వరుసగా ఒక్కొక్కటి పెడతాం కదా, వాటిని ఆకులు అంటారు. అరాహ అని సంస్కృతంలో, తెలుగులో ఆకులు. ఆ రథనాభి అంటే రథం యొక్క ఇరుసులో అరాహ ఇవా ఈ ఆకులు ఏ విధంగా అయితే మనం సెట్ చేస్తూ ఉన్నామో ఆ ప్రకారముగా కళాహ కళలు, ఇప్పుడు చెప్పినటువంటి ఈ షోడశ కళలు అన్నమాట. ఇవి ప్రాణము ఈ ఆది మొదలుకొని నామం వరకు ఉన్నటువంటి ఈ 16 కళలు కూడా యస్మిన్ ప్రతిష్ఠితాః ఎవరి ఎందైతే చక్కగా ప్రతిష్టాపన ఉంటున్నదో తం వేద్యం తెలుసుకోదగిన దానిని పురుషం పురుషుని వేదా తెలుసుకో. షోడశ కళ పురుషుని గూర్చి ప్రశ్న వేస్తేవి కదా, అతడు ఎవరు అంటే ఎవని యందు ఈ 16 కూడా ఇమిడ్చబడి ఉన్నావు. ఎందుకంటే అతని నుండే ఇది ఉత్పత్తి అయినది అన్నమాట. ఎతో ఇమాని భూతాన్ని జాయంతే, దేని నుండి సమస్తం పుట్టినదో, దేనివల్ల అభివృద్ధి వచ్చున్నదో, దేనిలో లీనమగుచున్నదో అది బ్రహ్మ అని తైత్రీయ ఉపనిషత్తు కూడా మనకి చెప్పినది. ఆ ప్రకారముగా వేద్యం తెలుసుకోదగిన దానిని పురుషం పురుషుని వేద తెలుసుకో. యథా దేని వలన మృత్యు మరణం వహా మిమ్ములను మా పరివ్యధాహ బాధించదో, దీనిని తెలుసుకుంటే ఈ మృత్యు భయము దాటుతుందో, భయరహితమైన స్థితి మనకు కలుగుతుందో అదే ఆ పరమపురుషుడు. ఆ పరమపురుషుని యందే ఈ ప్రకారముగా ఇవన్నీ కూడా అమర్చబడి ఉన్నాయన్నమాట. అందుచేత ఆ ప్రకారముగా తాన్ హోవాచ ఏతావతాదే ఏవాం అహమేవ తత్పరం బ్రహ్మవేద నా తత్పరమస్తేతి చెప్తున్నారు. ఇప్పుడు తాన్ వారితో, తానంటే ఎవరు, ఈయన దగ్గరికి ఈ ప్రకారముగా 6 కూడా ఋషులకి చక్కగా బోధించాడనమాట. తాన్ వారితో 6 ప్రశ్నలు ఇచ్చినారు. చివరి వారు ఎవరంటే సుకేషుడు. సుకేషుడు షోడశ మహాకళం గురించి అడిగాడు. ఆ కళ విషయాలను చక్కగా చెప్పి ఇప్పుడు అంటున్నాడు, సహా పిప్పలాద మహర్షి వాచ అన్నారు, అహం నేను ఏతావత్తు ఇంతవరకు ఏతత్ పరబ్రహ్మ ఈ పరబ్రహ్మమును వేద తెలుసుకున్నాను. అతఃపరం నాస్తి నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే పరబ్రహ్మము కోసం ఇంతవరకే తెలుసుకున్నాను. దీనికి అధిగమించి నాకేమీ తెలీదు. నాకేమి తెలుసో అదంతా మీకు చక్కగా నేను చెప్పి తిని అని క్షుణ్ణంగా చెప్పారు. చూశారా, వారు ఏమిటంటే ఉన్న వస్తువు ఏదో దాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా నాకు తెలియని వస్తువు తెలియలేదంటారు. ఇది విశేషం అన్నమాట. అది అరణం అంటే అంత నిరహంకారముగా చూడండి. అహంకారులు ఇంకా నా దగ్గర ఉందిలే అంటారు. ఇంకా ఉండేది ఏముంది, ఆ పరమాత్మతత్వాన్ని చక్కగా స్పష్టముగా అవగాహనగా తెలుసుకోవడమే ముఖ్యమైన మాట. మరి అంతకన్నా మించినటువంటిది అదే బ్రహ్మ విద్య అంటారు. ఈ ప్రకారముగా షోడశ కళా పరిపూర్ణుడు పరమాత్మ. అయితే మరి షోడశ కళలు దానికి విలక్షణముగా భాషిస్తున్నవాడే పరమాత్మ అని ఈ ప్రకారముగా వేద అటువంటి పరబ్రహ్మాన్ని నేను చక్కగా తెలుసుకున్నాను. అతఃపరం దీనికి మంచిది లేదని చెబుతూ ఉన్నారు. ఈ ప్రకారముగా చెప్పిన తరువాత ఇక వారు ఏం చేస్తున్నారంటే తే తమర్చయంతస్త్వం హినః ఏతా పితాయో అస్మాకం
విద్యయాహాం పరం పారం తారయస్యేతి నమః పరమ ఋషిభ్యో నమః పరమ ఋషిభ్యః తే తమర్చయంతస్త్వం హి నః పితాయోస్మాకం అవిద్యాయాః పరం పారం తారయసేతి నమః పరం ఋషిభ్యో నమః పరమ ఋషిభ్యో నమః. టీకా చెబుతున్నారు వారు ఈ ప్రకారముగా తాత్పర్యాన్ని అందిస్తూ ఉన్నారు. తే వారంటే ఎవరు? ఈ షష్ఠమ 6 పురుషకులైనమాట. తం అతనిని అర్చయంత చక్కగా పూజించిన వారే ఉవాచ చెప్పారు. ఇప్పుడు ఎప్పుడైతే తత్వాన్ని తెలుసుకున్నారో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సాష్టాంగ దట ప్రమాణం ఆచరించి ఈ విషయాన్ని తెలుపమన్నారు. ఇటువంటి వైరాగ్య పురుషుడు వచ్చినప్పుడు చక్కగా చెప్పాలనే ఉద్దేశంతో వారు కూడా సర్వాన్ని అతనికి చెప్పినారు. ఈ విధంగా చెప్పి త్వం హి నీవే నః పితా, నీవే మాకు తండ్రివి. ఎందుకు తండ్రివి? యహ ఎవడైతే అస్మాకం మాకు లేకపోతే మమ్ములను అవిద్యాయాః పరం అవిద్య యొక్క పరమమైనటువంటి పారం అవతల గట్టుని తారయసి దాటించారో అందుచేత వీరే మాకు తండ్రి. స్వతంగా మనము తండ్రి గర్భవాసంలో పుడుతున్నాం. ఈ దేహాన్ని ఇచ్చిన వారే వారనమాట. మరి మహానుభావులు పెద్దవారు గురువులు ఈ దేహానికి ఆధారభూతమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని చక్కగా మనకి బోధించి పునర్జన్మ రహితాన్ని చేసినటువంటి వారే గురువులు, వారే అసలైనటువంటి తల్లిదండ్రులను. అందుకనే తండ్రి పిత అన్నటువంటి సంబోధన 6 చేశారన్నమాట. ఈ ప్రకారముగా ఈ చెప్పి ఇతి నమః, కాబట్టి మీరు చెప్పినటువంటి దానికి మేము ఈ ఒక్క నమస్కారమే దక్షిణ రూపంగా సమర్పిస్తున్నాం. ఎందుకు అంటే మీరు ఏదైతే చెప్పినారో దానికి సమానమైనటువంటిది ఇంకా లోకములో ఇంకొకటి లేనే లేదు. ఇంకా ఏమిటి? దానికి అధికమైనది కూడా లేదు. ఏ దక్షిణ మేము పెట్టుకున్నా సరే దానికి తొలతూగుట సమానము కానీ కాదు. అందుచేత పవిత్రమైనటువంటి మా హృదయపూర్వక ఈ వందనములనే దక్షిణ రూపముగా స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించి ఆత్మానుభూతిలో ఎల్లప్పుడూ ఉండేటట్లు ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నారు. నమః పరమ ఋషిభ్యః నమః పరమ ఋషిభ్యః. ఈ ప్రకారముగా ఈ యొక్క ధారణాశక్తిని కూడా అవసరమైనటువంటి ఆ పరమ ఋషులకు కూడా నమస్కారం చేస్తున్నామని చెబుతూ ఉన్నారన్నమాట. అందుచేత ఈ ప్రశ్నోపనిషత్తుకి ఈ మంత్రముతో ప్రశ్నోపనిషత్తి సమాప్తమవుతున్నదన్నమాట. అందుచేత ఈ గురు పరంపర విధానాన్ని కూడా మనం ఆచరించుకోవాలి. ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా భగవంతుడు చెప్పినట్లుగా ఏం చెప్పాడు? సమిత్పాణి సోత్యం బ్రహ్మనిష్టం. వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము చక్కగా సమిత్తుపాణి ఏదో ఒకటి రిక్తహస్తిన నగచ్చేత్ పోయి పరిప్రశ్నేన, ఈ ప్రశ్నలన్నీ పరిప్రశ్నలు అన్నమాట. అంతేగాని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు నాకేమొస్తుంది అన్నటువంటి ప్రశ్న కాదు, నేనెవరినని తెలుసుకోవాలి. అందుచేత ఇటువంటి తత్వాన్ని మనకి అందించారు ఋషులు. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్త్యార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ప్రశ్నోపనిషత్ సమాప్త. ఓం తత్సత్.